సారిగమ రికార్డింగ్ కంపెనీ వారు సమర్పిస్తోన్న జానపదుల ఒగ్గు కథ శ్రీ మల్లన్న కథ 8వ భాగం. అన్న మాటలు ఎప్పుడైతే భగవంతుడు మల్లికార్జున స్వామి బంగారు మళ్ళీ విధినాడు ధరలు మద్దెక్కిండు. మల్లయ్య ఉరుకుతుంటే రాక్షసి ఎంబడు ఉరుకొత్తుడు భగవంతుడు. మల్లయ్య ఒక మర్రిమండి ఇరిసినాడే. మర్రిమండి ఇరువంగానే రాక్షసి మర్రి చెట్టు కిందికి రాగానే మర్రి చెట్టు కిందికి రాగానే రాక్షసి నెత్తి లోపల ఉన్న కనుకనేమి ఈ రోకల బండ తోటి తిరుగుతున్న ఎంక మీద పడ్డది మర్రిమండో. అటువంటి రాక్షసి ఆని కూలింది. ఆ జానుబావురాలు లెక్క కొండ ఒరిగినట్టు ఒరిగింది దేవుడా. ఓ బాలవీరుడా, నా ప్రాణం పోతుంది, నా బిడ్డ నాగం చెయ్యకయ్యా చెయ్యకయ్యో, బిడ్డను పిలిచినది అయ్యా మల్లయ్య చేతిలోన పెట్టినది, నా బిడ్డను బయలంగా దాదుకోమని చెప్పి రాక్షసి పానం వదిలిపెట్టింది. పానం వదిలిపెట్టగానే భగవంతుడు మల్లికార్జున స్వామి రాక్షసి బొక్కలన్నీ తీసుకున్నాడు. ఒక్క బొక్క పోకుండా రాక్షసి పినుగలుగా తెరుచుకున్న గండగత్తెర తీసుకున్నాడు. బాబురోళ్ళ పిల్ల రత్నంగి పుట్టింది, ఆడు పుట్టింది రుంగుడు విల్ల తీసుకొని అటే పోతే ఎవరు మల్లిగో ఇప్పుడే వస్తున్నాడే ఏం పిలుస్తున్నావు అన్న జీవాలు ఆగమాగమైన నాది ఒక్క కాలు ఒక్క చేయి, నా తిప్పలు కాదు నా లెక్క కాదు, నువ్వు ఎటు పోతే అటే పోతేమిరా. ఏం చేయాలి పోయిన కాడ దొరికిందారా గొడ్డ దొరికింది. ఏమో నాకేట అనిపిస్తుంది రో. ఏమనిపిస్తుంది? ఇవాళ ఏమో అయితే కడకు తిని మందలని ఎవరేసినట్టు అనిపిస్తుంది. కడకు తినుడేంది మందలని ఎవరేసుడేంది? నేను ఎట్లా పోయినా గత్యం వచ్చిన గొంగడి కొబ్బరి పెట్టుకుని వచ్చిన కానీ ఇంకేంది నాకేటో ఆసన వస్తుంది. నీకు ఆనవత ఆపదరిజల గత్యం వస్తుంది. నేను నిప్పు కాడికి వెళ్ళి ఇక రారా. ఏంది వచ్చిందే? ఇక రారా వచ్చిందే. ఇగో ఏది నీ చేయి లావట్రా. ఇగో లావచ్చిన ఏమో 2 నీడలు కనపడుతున్నాయి. ఏం రో నీ గత్యం కనపడతాయి. కాళ్ళు వెళ్ళిపానరా. ఇగో అన్న అమ్మా ఏమో 2 నీడలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఇదో అయ్యేంద్ర ఆడోళ్ళు అసలు పక్కకు జరగంగా రత్నం ఇళ్ళ పడ్డదమ్మా. గిద్దెత్తుకునేవరా గిదాన్ని ఎందుకురా మందక్కడ మందం ఎవరయ్యా గట్లంటారు మోటుగా గలీజు మాటలు అంటారు. వాళ్ళు ఎవరయ్యా? వీళ్ళు ఎవరు కాదు మా అన్న భయ అన్న అంటారు. వీళ్ళనే మా అన్న ఎటు మాట్లాడతాడు మంచి మాటలు. మేకతోకే ఉందేవరా. మేకతోక కాదురా అన్న, మనకు నీకు మరదలు అవుతుంది. నీ ఏమో కొంకిరికైతే పెట్టి గుంజన్నా. అరే కాదు గొర్రె కాదురా కొంకిరి పడి గుంజుతందుకు. ఇది ఏం పని చేస్తారా మరి? ఏం లేదు మన తల్లిపల్లి గొర్రె ఎట్లుంటాయి అగో అట్లా. అరే నీ తెచ్చుకునేమో కానీ మరి నీకేనా నాకు? నాకు ఉండదు, నాకు ఒక్కనికే ఉంటది. చెల్లెని చేయొద్దు కూడా రాదు, మరదలు మాట రాదు, నాకేముంటది నీకెట్లుంటది? నువ్వు అట్లా అనకు. మన ఆయన ఏం చెప్పిండ్రా? ఏదైనా దొరికితే శరసాగం తిను అన్నాడు. గోల్ర ఎవరి అన్నారా? మనే అన్నాడు. మరి ఏదైనా దొరికితారా శరసాగం తిను అన్నాడు. మరి దీన్ని ఎట్లా పంచొద్దురా శరసాగం? ఎట్లా పంచుతావు పంచే? ఇగో ఈ కడుపు కాడికి వెళ్ళి కిందిదంతా నాది, ఈ మీదంతా నీది. ఆడదాన్ని పాలు పెట్టొద్దే అట్లా అనొద్దే. తెచ్చుకున్నావు కదా కాక గడ్డలు అయిందని తెచ్చుకునేవరు. ఏం గడ్డలు? కాలువరా పలుగురాలు తెచ్చి కుమ్ముల పెట్టి కాలువరా గడ్డలు కావేవి మరి. అది సన్ను కొన్ని మనకు తల్లి గొల్లి బర్రెకుండేటి సన్ను పుష్పాలు ఎట్లునో ఆ బాలకుండేటి గొర్రె పాలు ఇస్తుంది. ఈ మీయదే పిండాన్ని ఆరా దుత్త తెచ్చి మనిషికి పాలు వింటారెక్కడన్నా పోయన్నా. నేను కనుకనేమి ఒక్క అడవిళ్ళని తెచ్చుకున్నా అన్న సవలచ్చ గొర్రె మంద కాడ నిర్లగ్గమాడు దానేనా అన్నారు. ఇంటవరు నాయి అన్నో రామ అయ్యయ్యో నాయి అన్న అన్నయ్యో. ఆ భగవంతుడు మల్లికార్జున స్వామి ఒకనాటిలో నేను వరుస కాలం ఉంది ఏమి చేసినాడు. తమ్ముడా ఆయన ఏం చెప్పిండ్రు? అంటులేని మంద అంటు వెళ్తుంది, ముట్టులేని మంద ముట్టు వెళ్తుంది అంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు చేయడు. నీ ఇష్ట ప్రకారం నేను ఏమైనా తట్టున్నా ఇప్పుడు నేను నీ ఇష్టం రా. అయ్యయ్యో భగవంతుడు మల్లన్న మరి సరమంతుడు అల్లడే అందరంతో నాకు అందుకొని ముట్టరని చోట్ల ముళ్ళు అందుకొని జయ గిరిగిరి పరమాలు రాసినాడు.
6 కోట్ల ఇలా 3 కోట్ల 70 కోట్ల దేవతల కిరణ గంధర్వ కిన్నెరకింపుడు సస్కద నందన కొడుకు పేరు యమధర్మరాజు కాల దేవుడు మరణ దేవతలకంత కలపత్రాలు రాశ కదా మరి తండ్రి శంకరుని కలపత్రం పంపినాడే దేవాన దేవతలంతా మల్లయ్య పెళ్ళాట ఇప్పుడే వెళ్ళిపోతామని గరడ గంధర్వ దేవాన దేవతలు ఎల్లబట్టిరి మరి శంకరుడు పార్వతి బ్రహ్మ సరస్వతి విష్ణు లక్ష్మీదేవి కనుక అందమైన వాహనాల మీద పడి మల్లయ్య నువ్వు గనుక మమ్మల్ని విలువ నంపిన కారణం ఏంది అని ఎప్పుడైతే వచ్చిన దేవతలంతా అడిగిరి నేను వాడి విల్లని తెచ్చుకున్న మందకాడ సౌలతుల గొర్రె మందకాడ లగ్గం చేసుకుంటా మీరు దేవతలందరూ వచ్చారు కదా నేను లగ్గం ఆడతా నాయన శంకరుడు తల్లి పార్వతమ్మ పార్వతమ్మ గనుకనేమి ఆ కొడుకు మల్లయ్య లగ్గాని బట్టి సమానంతో తీసుకొని అదే మందకాడికి వచ్చిందాట అందకడ కనుక మా దేవుడు మంగళయుడు మైల పూలు రాసిండు సాదేవుడు సాకరయుడు సల్వ పూలు రాసిండు అయ్యో పూలు రాసి కనుకనేమి ఎప్పుడైతే కనుక గురుగులు పెట్టి కనుక పూల దారం చూడదామంటే దారం మనిషి వచ్చింది పార్వతమ్మ కొడుకో మల్లయ్య ఇలా నీ పూల దారం చుట్ట నీకు దారం లేకపోయే కొడుకు దేవతలార దారం అంతా ఎట్లా చేద్దాము దారం లేని పెళ్లి ఎట్లా చేద్దాం అంటుంది దేవాన దేవతలను అడిగే వరకల్లా తాత నారదుడిని అడిగిందాట దారం లేకపోయి ఎట్లా పెళ్లి చేద్దామంటే నారదుడు కళ్ళ చూసి అమ్మ పార్వతమ్మ దారం మరచి వచ్చినందుకు భయం ఏమి లేదు గాని అయ్యయ్యో ఇదే గొర్రె మంద లోపల తెల్ల గొర్రె పిల్లను పట్టాలే అలనాడు కనుక ఆ యమగొండ రాక్షసుని కత్తిరించే పీనుగల కత్తిరించే గండు కత్తిర తోటి ఆ తెల్ల గొర్రె పిల్లది బూరు కత్తిరి అలా యమగొండ రాక్షసు కనుక ఏమి ఎన్ను బొక్క తీసిరి కనుక ఏమి అయ్యయ్యో భగవంతో ఆ యమగొండ రాక్షసి బొక్కలతోటి ఒకటి రొంగుడు వల్ల వేసిండ్రు ఒకటి ఏకుబద్ద వేసినారు ఆ ఏకుబద్ద కనుక యమగొండ రాక్షసి నరం తీసి కనుక కిన్నెర తాడు కట్టినారే ఆ పార్వతమ్మ కనుక చిన్న మెల్లగా గొర్రె మంద కాడ తెల్ల గొర్రె పిల్ల బూరు కత్తిరించుకొచ్చి తీసుకొచ్చి రుంగుడు గుళ్ళతోటి దారమ్మ కొడుకుతుందే తల్లులారా పొద్దముచ్చైదనమ్మో పార్వతమ్మ అయ్యయ్యో భగవంత మరి ఆ యమగొండ రాక్షసి బొక్కలతోటి కనుక మన గొంగన్నేస సమానంత తయారు చేసిన దేవతలు గొర్రె పిల్ల బూరుతోటి కనుక అక్కడ తెల్ల ఉన్ని తయారు చేసిర్రట ద్వారం ఉన్ని దారము అయ్యయ్యో భగవంత అప్పటికైనా ఇప్పటికైనా మన ఉన్ని కంకర పొల్లు ఉన్ని కురుమల్ల దాంట్లో ఉన్ని దారం లేని పెళ్లి ఎరుడాయమ్మో అది ఆయల్లో వచ్చిన ఉన్ని దారం ముఖ్యమైన దారం అమ్మా కురుమల్ల పెళ్లికి పోలు గనుక మా దేవుడు మంగళేండు మైల పోలు తీసిండు సాదేవుడు సాకలేండు సల్వ పోలు రాసిండు బ్రహ్మదేవుడు బాపని వేషం కట్టుకొని ఎప్పుడైతే లగ్గం చేస్తుండగా దేవాన దేవతలు మొత్తం యావత్తు మొత్తం చేరవచ్చును పచ్చని పందిట్ల కొట్టం పెడతామని చెప్పైనా అయ్యయ్యో మరి దేవాన దేవతలంతా మరి ఎప్పుడైతే కొట్నాలు పెట్టిరు మందకాడ కళ్యాణమో దేవుని కళ్యాణమే శోభానమో దేవుని శోభానమో ఆరుగొట్ట అయ్యలా పెళ్లిళ్ళ నాడు 3 గొట్టముల పెళ్లిళ్ళ నాడు అంగలింగాలకే కళ్యాణమేనా మల్లయ్య కేతమ్మ పెళ్లిళ్ళ నాడు మల్లయ్య దేవుని కళ్యాణము శోభానమో దేవుని శోభానము అయ్యయ్యో మరి దేవాల దేవతలంతా వచ్చి భగవంతుడు మల్లయ్య రత్నం కనుక మీ తలంబ్రాలు వేసిన లగ్గమాయ కదా
దేవతలున్నాడమ్మో మరి 4 రోజులు నాలుగు వెళ్ళి చేసేదమ్మా 16 రోజులు నాడు 16 పండుగ చేసేది అటువంటి లగ్గం చేసి వచ్చిన దేవతలంతా వెళ్ళిపోయినట నాగవెల్లి కింద చేసి భగవంతుడు మల్లికార్య స్వామి దేవరాజు మల్లయ్య ఏమంట ఉన్నాడైనా ఆ గొర్రె మందలు కొట్టుకొని బాలనెమ్మడి పెట్టుకొని వస్తుండగా గొర్రెలన్నీ బెదిరిపోయినాయి అటువంటి కాపల్ల పత్తి చేనుల విధపడి కడుపు నిండా తింటున్నాయట ఆ పత్తి చేనుల కావలి మరి పద్మాంచిని కనుకనేమి మోటాల్ రెడ్డి గిట్లా అలా బావలు పత్తి చేనుల కావలి పెట్టింది పత్తి చేనుల కావలి మంచం మీద ఉండి ఏమంటది ఓ గొల్లోళ్ళు ఉషో గొల్లరేవులు అయ్యా ఓ గొల్లోళ్ళు గిరిగిన దగ్గర మల్లెలు గిరిగిన దగ్గర మల్లెలు మాసేను ఒడ్డున మేపదరి గొల్ల గిరిగిన దగ్గర మల్లెలు గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో మా బావలు వస్తురు మలిపోయి మంద గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో మీ మామ నాకొక తండ్రి కావాలనే గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో మీ మామ నాకొక తండ్రి కావాలనే గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో మా అక్కలు వస్తురు మలిపోయి మంద గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో మా అక్కలు వస్తురు మలిపోయి మంద గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో మీ అక్క నాకొక వదిన కావాలనే గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో మీ అక్క నాకొక వదిన కావాలనే గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో ప్రార్థన వాడతావు దాదుగొల్ల ఆయన గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో ప్రార్థన వాడతావు దాదుగొల్ల గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో మా బావలు వస్తురు మలిపోయి మంద గిరిగిందగిరి మల్లు షో ఈ గొల్లోలు నేను గిరిగిందగిరి మల్లెలో మా బావలు వస్తురు మలిపోయి మంద గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో మీ బావ నాకొక అన్న కావాలనే గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో మీ బావ నాకొక అన్న కావాలనే గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో మా అత్త వస్తుంది మలిపోయి మంద గిరిగిందగిరి మల్లెలు షో గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో మా అత్త వస్తుంది మలిపోయి మంద గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో మీ అత్త నాకొక తల్లి కావాలనే గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో మీ అత్త నాకొక తల్లి కావాలనే గిరిగిందగిరి మల్లెలో ఓ గొల్లాయినే గొల్లు ఎల్లగొట్టయ్యా మా వాళ్ళు వస్తే తిడతారు అయ్యయ్యో భగవంతుడు మల్లికార్య స్వామి నువ్వు నాకు భార్యమైతావు నేను కనుక మల్లికార్య స్వామిని గొర్రెమంద కాస్తున్నా అందుకని మరి కనుక అటువంటి పద్మాల దేవుడికొచ్చి కాళ్ళు మొక్కిందట కాళ్ళు మొక్కగానే మీరిద్దరు కూరట్ల కళ్ళలో కూడుండాలి అక్కయ్యలు లెక్క మంచిగా ఉండాలని చెప్పి భగవంతుడు మల్లికార్య స్వామి వాళ్ళని ఇద్దరు నొక్కతాను చబడ్డ దేవుడు అటువంటి ఉంచి మల్లికార్య స్వామి గొర్రెల మందను కాస్తున్నాడు ప్రతిరోజు అటువంటి కనుక గొర్రెల మంద కాడికి అంబడి తీసుకురమ్మని చెప్పింది ఇద్దరికి భగవంతుడు మల్లికార్య స్వామి గొర్రెల మందను మేపుతుండగా వాళ్ళిద్దరు రోజు అంబడి బొడ్డు తీసుకొని పోతుండ్రు రోజు వస్తుండ్రు ఒకనాడు ఏమనుకుంటారు అటువంటి పద్మాల దేవి రత్నం ఇద్దరు ఏమనుకుంటారమ్మా అక్కయ్య పద్మాంచి అయ్యో అక్కయ్య ఎవరి సంకల్లో చూసినా ఎవరి దగ్గర చూసినా ఎవరి ఇళ్ళల్లో చూసినా పిల్లలు కనబడుతుండ్రు నాయమ్మ మనకిద్దరి పిల్లలు లేకపోయి అక్కో సరే మంచి చెల్లెయ్యాల పోయి భగవంతుడు మల్లికార్య స్వామి దగ్గర పోయి మనం కొంగు వార్చుకుందాం మనకు సంతానం ఇచ్చేదానిక నేను కాళ్ళు ఇడిచేది లేదు చెయ్యి ఇడిచేది లేదు అని కనుక ఇద్దరైనా అమ్మలు గుండు తయారు చేసుకున్నారు కనుక జాగిరల కమ్మలు తీసుకున్నారు భగవంతుడు మల్లయ్య కూడా అమ్మలు తీసుకొని కూడా బయలు వెళ్ళి రామన్న రామ రామన్న
ఇడుకోగా దగ్గేరానమ్మా బామాలేమియా అరరరరర భగవంతుడు మల్లయ్య మందకాడికి రాని వచ్చినారు అటువంటి ఆడోళ్ళ రాకడ కళ్ళ చూసిండు అంబడి బుడ్డి తీసుకొని దించిండట అమ్మలు నేత్రకి వెళ్ళి దించగిన వాళ్ళు ఏమంటారమ్మా బాపనుల పిల్ల బాపన్ రత్నకి కాపుల్ల పిల్ల కాపుల్ల పద్దు మంచి కేసరుగా పత్తిన పాదమన్న పట్టినారే మల్లయ్యది చెరువుగా పాదం అన్న పట్టినారు పట్టిన పాదం అన్న ఇడువరైరి అమ్మా ఏమి కావాలి బామా ఆడిదానా ఏమి కావాలన్నా రెండు గాళ్ళు పట్టుకురు చెరోటి ఏమి సంగతి ఉంది ఏమి కష్టం వచ్చింది ఏ పాలివాడే పగవాడు మిమ్మల్ని తిట్టానా వాళ్ళు కనుక ఏమి రెండు కాళ్ళు పట్టుకొని కొంగులు వరిసినారే రామరాము ప్రాణేశ్వర ఎవరి ఇళ్ళల్లో చూసినా ఎవరి సంకల్లో చూసినా ఎవరి ఓళ్ళల్లో చూసినా నాయ్యా ఎక్కడ చూసినా పిల్లలు కనపడుతుండ్రు గాని మాకు పిల్లలు లేకపోయిన పిల్లలే నీళ్లు పీరలు కొట్టం బాలలే నీళ్లు బాలర కొట్టం అన్నారు అయ్యో మాకు సంతానం ఎందుకు ఇయ్యవు స్వామి మరి మాకు నువ్వు సంతానం ఇస్తేనే ఇచ్చినావు సంతానం ఇయ్యపోతే నీ పాదాల కాడ మేము కనుక సిరుసులు వాళ్ళు కొట్టుకొని మేము వెళ్ళిపోతాం అయ్యో ప్రాణనాథా నీ పేరు మీద మేము ఉదాస్తమయ్యో అటువంటి పర్వతాల చూడు భగవంతుడు మల్లికార్జున స్వామి మీకేమి కావాలో కోరుకున్నది ఇస్తగాని నా నుంచి కాదు అటువంటి సంగతిగా పుట్ట మీద తపస్సు పట్టాలి చండికా దేవత మీకు ప్రసన్నమైతుందమ్మా మీరు అనుకున్న కోరికలు తెల్లాడుతుంది కానీ ఆ పుట్ట మీద తపస్సు పట్టమన్నాడట మా సక్కని బాలనే మా ప్రాణం పోయిన మంచిదే కానీ మాకు సంతానం కావాలన్నా తడిపిడి తానం చేసిన దట్టించి కాశలు పోసినారు పుట్టకాడికి వచ్చి కనుక పుట్ట 7 కొమ్మలకు 2 తెలుపులు నలుపులు కనుక బండారు గీతలేశ్రీ సిరుసు కింద చేసినారు సిరి పాదాల మీద చేసి తప్పు నిష్టగరిష్ట పరుండు రాలయ్య కనుక ఏమి చండికాదేవి పేరు మీద తపసన్నా బట్టి రామ ఓ రామ అయ్యా 7 రోజుల పూజను పూజ పట్టినారు 7 రోజుల తపస్సు నడుస్తుంది అటువంటి కనుక నోట్ల మంచులు పోస్తలేరు అన్నది కనుక ఓమన్న ముచ్చటి వర ఇది దేవుడు చండికా దేవత ఎక్కడురో మాకు ప్రసన్నం కావాలి తల్లి జగన్మాత మా అమ్మాయి తల్లి మా దేవరాన్ని తొందరగా మాకు ప్రసన్నం కావాలని వాళ్ళు పూజ చేస్తున్నారట బల్లె ఓ చేతుల పట్టింది బాణం ఓ చేతుల పట్టింది డమరుకం ఓ చేతుల పట్టుకొని చండికా దేవత బయలుదేరానమ్మా అమ్మాయి తల్లి మా దేవరాని మైసాసూర మర్దిని చండిక దేవి వెళ్ళరే ఇడికోగా దగ్గర యాడికొచ్చినా ఎవరు కావచ్చు ఎక్కడి వాళ్ళు కావచ్చు నా పేరు మీద కట్టూరు తౌసు పట్టిన కారణంలో పుట్ట దగ్గర వచ్చింది ఆ రామ ఓ రామా పుట్ట దగ్గరికి రాగిన వాళ్ళు 10 ఏళ్ళ 10 పట్టుకొని ఉన్నారట అన్న వాళ్ళకరైరి అన్న వాళ్ళకరైరి ఆడి వాళ్ళారా కన్యల్లారా ఎవరమ్మా ఇక్కడ పూజ పట్టిన వాళ్ళు ఇక్కడ తౌసి చేసిన వాళ్ళు ఎవరైతే మా కష్టం వచ్చింది మా కష్టం కాడు తీరుతున్నాను మా చేతిలో చేసినాక ఈ తపస్సు భిన్నం చేస్తాం ఎవరి దగ్గర తపస్సు వీడు అని అంటారు భిన్నం అంటారు చెయ్యము నీ పేరు మీద సచ్చినా సరే అయ్యయ్యో మరి చండికా దేవి ఏమంటది ఏ కష్టం వచ్చిన కడ తీరుతున్నారు మీ కాపుతో 6 నెలలు మూలుగుతున్నాను ఏ కష్టం వచ్చినా నేను కడ తీరుతున్నా నేనే బాధ్యురాలు అన్నది వాళ్ళిద్దరు రత్నంగి బద్దుమాల దేవి లేచి కనుక రేవి చండికమ్మ కాళ్ళు పట్టుకున్నారట ఎందుకని నా కాళ్ళు పట్టిందో మీకేం కష్టం వచ్చిందో చెప్పు మాకు సంతానము కావాలన్నా భగవంతుడు మల్లికార్జున స్వామిని మల్లయ్యని అడిగితే నీ పేరు మీద తపస్సు పట్టమన్నాడు మాకు సంతానం కావాలి తల్లి నీ పేరు మీద ప్రాణమైనా సరే నీ పాదాలు తల్లి మాకు సంతానం కావాలి
సంతానం అంటే ఎంతమంది ఎంతమంది కావాలి? నీకు దయాభక్తి ఎంత ఇచ్చినా తీసుకుంటాం. ఎంతమందిని సంతానం ఇచ్చినా తీసుకుంటారా అన్నారు. అన్నంత సేపట్ల పిల్లలు పిల్లలు అని పిలుస్తే మీకు ఎంతమంది పిల్లలు అంటే ఎంతమంది పిల్లలు వస్తారని చండికా దేవత కోటడంత మరి కనుక ఊపిది పట్టి చల్లింది. అక్కడ తునాంగి మరి కనుక మీరు 204 సార్లు ఆమె పిలిచింది, 204 సార్లు ఈమె పిలిచింది. పిల్లలు పిల్లలంటే ఎక్కలేని పిల్లలు వచ్చిండ్రట. అయ్యో మరి 102 వాళ్ళు పిలిచినట్టుగానే వచ్చిండ్రమ్మో. అమ్మో నీ పేరు మీద గనుక మేము ఎప్పుడైతే ఎట్లా పిలిచినామో గట్టే వచ్చిరని చండికా దేవికి చెప్పిరి. అటువంటి కనుక నేను పద్మాల దేవికి ఉట్నోళ్ళ నోదిక్కు వాపిన్రు, రత్నాంగి పిలిచితే ఉట్నోళ్ళ నోదిక్కు వాపి. పద్మాల దేవి పత్తి చెల్ల కావాలన్నది కాబట్టి వాళ్ళకి పత్తి కంకణం కట్టిండ్రు. ఇవే ఉన్ని మరి కనుక ఉన్ని దారం దేవితో లగ్గమాడింది కాబట్టి ఉన్ని దారం కట్టిండ్రు. పత్తోళ్ళు అంటే పేరు పెట్టినారే. వాళ్ళు పత్తోళ్ళు వీళ్ళు కుర్మోళ్ళు. వాళ్ళు కలిసి కనుకరేమటువంటి భగవంతుని మల్లికార స్వామికి రత్నాల దేవికి పద్మాల దేవికి పూజలు చేసుకుంటారైనా. మరి ఉన్ని కంకర పొల్లే పత్తి కంకర పొల్లు కనుక నాదాయి కులమైనా ఏమంట ఉన్నారమ్మా. మరి మీది ఎంతసేపు చెప్పినా ఎవరడిగినా చండీయ గోత్రం అని చెప్పాలి. మరి ఉన్ని కంకర పొల్లు రత్నాంగి కనుకనేవి పుట్టిన వాళ్ళేమో రత్నాంగి పిలిచినప్పుడు పుట్టిన వాళ్ళేమో ఉన్ని కంకర పొల్లు. మరి పద్మాంచి పిలిచినప్పుడు పుట్టిన వాళ్ళేమో పత్తి కంకర పొల్లు. కూరట్ల కలు కూడుండాల బిడ్డో. మీ తల్లులు వేరు మీ తండ్రి ఒక్కడే నాయా. అని చెప్పి కనుక చండికాంబ దేవత చెప్పి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో భగవంతుడు మల్లికార స్వామికి అటువంటి మరి కురుమలకు ఎప్పుడైతే మరి కనుకరేమి గొర్రెల మందని అప్ప చెప్పిండు. ఇక కాసుకొని బతుకుని బిడ్డ అని వాళ్ళకు మందరిచ్చిండు. ఇచ్చి కనుక వీళ్ళు నిమ్మతంగా ఇక్కడ ఉండని భగవంతుడు మల్లికార స్వామి అన్ననాడు బల్జల్ల పిల్ల బాల బౌరమ్మ లగ్గం చేసుకుని సిరిశల పర్వతం బండ మీద వదిలిపెట్టి వచ్చిన. మరి అది నిత్యంగా ఉన్నదెట్టరుక లేనిదెట్టరుక దాని సంగతి ఏదో చూస్తారని మల్లయ్యా. వంకరికాళ్ళు వరినాను చేసుకొని ఇట్లా రాసపండు ముక్కుల గండమాల చేసుకొని కోరిగొల్ల వేషం కట్టుకొని భగవంతుడు మల్లయ్యా మరి ఎప్పుడైతే వీళ్ళ పుట్టిన పిల్లలు కనుకనేవి గొర్రెనిచ్చి గొర్రె కాసుకొని బతుకుమని చెప్పిండు భగవంతుడు మల్లయ్య. అలనాడు నేను ఆ పర్వతం మీద ఇచ్చిపెట్టి వచ్చిన ఆడిదాన్ని. ఆడిదాని గుణం ఎలాగున్నదో మరి 12 ఏళ్ళ మీద ఎక్కువ నేను వచ్చేదాకా పని చెప్పాను. నా కాపుల కష్టాలు కడదేర్పిన కాపుల పిల్లలు లగ్గం చేసుకున్న రత్నాంగిని కూడా లగ్గం చేసుకున్న గొర్రె మంద కాడా 12 ఏళ్ళ మీద ఎక్కువ నేను వచ్చింది. దాని భక్తి భావుకం కూడా చూస్తా. నేను నిజ రూపంగా పోతే నన్ను గుర్తు భగవంతుడు మల్లయ్య. వంకరికాళ్ళు వరినాడు ఇప్పుల రాసపండు ముక్కుల గండమల భగవంతుడు మల్లయ్య. రాసవీర కమిడి భుజం మీద వేసుకొని గొంగడి భుజం మీద వేసుకొని కట్టే చేతులు పట్టుకొని భగవంతుడు మల్లురా దేవుడు బయలు దేవరాజు మల్లురా దగ్గర సిరిశైలానే పర్వతము పండగిందికొచ్చనా ఏమినంట ఉన్నాడు అర్చుకూతా పెట్టనా పెడై బొబ్బాలేపనా. ఓర్ నాగయ్య ఏం చేస్తున్నావురా? ఇంట్లోనే ఉన్నా ఇంట్లో ఏం చేస్తున్నావురా? వదిన పని చేస్తున్నా. వదిన పని అంటే వదిన చెప్పిన పనులు చేస్తా ఉన్నా. దర్వాద్ తీరా తర్వాత అన్న అన్నొచ్చిండా చెప్పరా? మీ వదినకు నివ్వాలి నీడలో నిలుపుకొని మంగళారతి నీడలో మలుపుకొని పూజ కట్టుకొని తీసుకుపోయి గద్దె మీద పూజ చేయమనరా నాకు. వదిన చెప్పు అంటావు మరిది నాగయ్య ఎవరయ్యా వాళ్ళు ఎవరు ఏం కథ ఏమో గట్ల ఎవరు రాలేదు. మన అన్న మల్లన్న వచ్చిండు. ఐవాతికి తీసుకొని పోయి తొందరగా ఎదుర్కొని రాపో మన అన్న మల్లన్నను. అయ్యో నాడువైన మీ అన్న నేడు వచ్చానా గిన్ని రోజులు ఇసిపెట్టిపోయిన అన్న గీయాల వచ్చానా దేవుని ఇప్పుడే ఎదుర్కొచ్చుకుంటాను. ఐవార్తి పంచమంగళాలు తీసుకొని బాలబౌరమ్మ కడపడ ధర్మద కాడికి వచ్చింది. నేను ఏమమ్మానే బాబు
ఏమైందో నాకేమైందో జర కాళ్ళు వంకరు మల్లయ్య 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 నేను ఎక్కువల పిల్ల నువ్వు తక్కువల పిల్ల గాని నన్ను కనుక నడవంతరాన్ని తీసుకొచ్చి లగ్గం చేసుకున్నాక నీకు నడవంతరాన్ని 7 రోగాలు వచ్చిన బాబాయ్ మల్లయ్య నీకు పూజ కట్టే వాళ్ళకి బాధ కర్రెక్కుక పూజ కట్టుకున్నది నేముంది బాబాయ్ మల్లయ్య వంకరికాళ్ళు వర్రి నడువు అంద వికారం సంద గోపాలను విషమా గొల్లాయినే ఇంపది కాదు అంటది పూజ కట్టానంటది నీకు పూజ కట్టే వాళ్ళకి బాధ కర్రెక్కుక పూజ కట్టుకున్నది కుక్క చేసిన ఆవేరాన్ని ఇప్పుడు కక్కుతుందిరో నా పెళ్ళము నువ్వు నిలబడ్డ తన చీపలు ఉడుచుకొని సానిపి అల్లుకుంటే ఈగలు పురుగులు నీకు ఇషవ్వ గొల్లైన నా నుంచి కాదు నీకు పూజ కట్టనీకి అవ్వసే ఆడిదానా వంకరికాళ్ళు అంటున్నావు వర్ర నడవంటున్నావు విషవ గొల్లాయిని అంటున్నావు అని చెప్పి ఏంటి బావా గట్ల కొట్టుకుంటున్నావు లచ్చినారాయణ పిట్టలేంటి చిరపోతులు ఆహా అయితే అవి చిరపోతులు చీర పేర్లే మీ గొల్లల దగ్గర గిట్లుంటాయి అదేంటిదయ్యా ముక్కుల్ది పెరుగుముడ్డి ఏంది చింతకాండ తొక్కు ఎవరు పెట్టిర్రు ఇదా పోత ఇది ఆడంటావో ఆడదింటావో అని మా అమ్మ పార్వతమ్మ పెట్టింది చింతకాండ తొక్కు ఆహా మరి ఈపులదేంటిది గట్ల నాకుతున్నావు పెరుగుముడి నాకు తాగను వద్దా పెరుగుమిడ్డి అంటే ఏందయ్యా అది ఈపుల రాసపుండే ముక్క గండ వల్ల ఈపుల రాసపుండు ఇష్టమో గొల్ల ఇంపది కాదు నీకు నేను పూజ కట్టానన్నది అయ్యో నువ్వు అనరాని మాటలు తెప్పరాని తెప్పని పెడుతుంది పెంట మీద దొగ్గలాకులు ఎరిక తినే కులహీన రాళ్ళు కూడా పిల్లని అది బాబా మల్లయ్య అని ఎప్పుడైతే అనరాని మాటలు అన్నదో భగవంతుడు మల్లయ్య సాటికి సమితిని తెస్తా తోటికి ఆరాలు తెస్తా ఏటికి ఎదిరిల్లు కడతా సముద్ర పోరాటం పెడతా సిరిశల పడతా మండ మీద సల్ల గువ్వాలు సల్ల మరి గుంజలు వాతి వచ్చిన దాంతో ముందంత కుప్పు పట్టి 3 గుద్దులు గుద్దిపోయపోతే నా పేరు మల్లికార్జున స్వామి కాదు అన్నాడమ్మా ఓహో ఇంత దొడ్డు అంత పొడుగు మరిది నాగయ్యా మీ అన్నకి ఎవరైనా పిల్లలు ఇస్తుండొస్తున్నా మా అన్నకి ఎందుకు ఇయ్యరు మంచిగా పిల్లలు ఇస్తారు ఎందుకు ఇయ్యరు నీ అన్నది అవసరాడు కానీ ఇస్తారు వంకరి కాళ్ళు వరేనాడు ఓ ఇలా కరువు పోయిరా మా అన్నకు మస్తు మంది పిల్లలు ఇస్తా అంటారు నన్ను అందరు ఇట్టం రమ్మంటారు ఎరికేనా నీకు పిల్లని ఎవరు ఇయ్యారు వెళ్ళిపో పర్వతాల దేవుడు భగవంతుడు మల్లికార్జున స్వామి అనరాని మాటలను దెప్పరాని దెప్పెల్ని పెట్టక ఆడిదన్న మాటలకు అమ్మనవురి పోసుకొని మల్లయ్యా వాటికి సమితిని తోటికి యారాలు తెస్తారని చెప్పి బండ మీదికి వెళ్ళనమ్మా గాదేవుడే దేవుడన్న దిగినాడు మల్లయ్యా అల్కమకం చేసినాడు మల్లయ్యా ఏం మాటలానే రావో దేవుడా నాకు ఏడ సూకతనము లేదు మల్లయ్యా నొచ్చు కొంగు పెట్టినాడు గాదేవుడు నేను కాపుల్ల జన్మం ఎత్తి ఓ దేవుడు గడసూక పాడలేదు మల్లయ్యా గవనే వన్నెలమ్మ మా వదినే నన్ను పట్టి బాల పెట్టినది మల్లయ్యా భగవంతుడు మునుపటి కథంతా చేసుకొని ఏడ్చుకుంటా మల్లయ్య పరతం బండ దిగి కనుక నిజ అవతారం ఎత్తిండు దేవుడు మల్లల్లా ఏనూరు గజ్జలాగులు ఏపనార బంతికట్టు ఏది మీరగోల భుజాన వేసుకొని భగవంతుడు మల్లయ్య ఇక నిజ రూపంగా బయలుపోతున్నాడు అమ్మో భగవంతుడు మల్లికార్జున స్వామి అద్దాన పడి లోపల పొడిచేటి పొద్దులు మెలిగేటి దీవుల పొన్నముల బంతులు వెళ్ళిపోతుండగా బల్జొల్ల పిల్ల బాల బౌరమ్మ శ్రీశైల పర్వతం బండెక్కి చూసిందట శ్రీశైల పర్వతం మెట్లు దిగబోయే మెట్టు కింద వడసట్ పైన వంకర కాళ్ళు వరి నడమాయే మరి మెట్లు దిగొచ్చనా దిగరాక పైన మాలవీకి ఎక్కి చూసిందట శ్రీశైల పర్వతం మీద ఎక్కి చూసే వరకల్లా మల్లయ్య నిజ రూపంగా పొడిచే పొద్దులు మెలిగ దీవులు నిజ రూపంగా పోతుండు దేవుడు పోతుడు ఏనూరు డోళ్ళు ఏగుతున్నాయి 300 తాళాలు మోగుతున్నాయి ఏనూరు గజ్జల్లాగా లేగుతున్నాయి భగవంతుడు మల్లయ్య నిజ రూపంగా చూసి అమ్మ మోకాన కొంగు పెట్టే అడవిల్లో నిజ రూపంగా పోతే నాయి బావా అయ్యయ్య బావా మల్లయ్యో మరి నువ్వు నిజ రూపంగా పోతే సాటి సమితి తప్పది తోటి యారాలు తప్పది మల్లయ్యా ఈ మల్లయ్యని వెనుక మలపాల
మలపాలంటే ఎవరు మలుపుతుండొచ్చు ఏమి ఎత్తున అన్నది మరి ఎంతసేపు చెప్పినా మా అడవిలో రేణుక ఎల్లమ్మున్నది ఎక్కడున్నా మా అడవిల్లో తమ్ముడు మల్లయ్య అలిగిపోతుండు ఈ తమ్మిని వెనక మలుపు అడవిలో ఎల్లమ్మ వెనక మలుపుని ఎల్లమ్మను ఆచ చేసుకున్నప్పుడు కనుక భగవంత దేవతలు ఆడ గాలిల మాటను గమనించేదమ్మా ఈమె అన్న మాటలా రేణుక ఎల్లమ్మ చెవుల నిండా ఇన్నదాట నా తమ్మినికి నా మరదలకి ఏం పంచదైందో నా తమ్ముడు అలిగిపోతుంది ఇప్పుడైనా తమ్మిని వెనక మలుపుతాడు ఎల్లమ్మ మల్లయ్య దగ్గర రాయవచ్చినది పందుముగముల పక్క దర్శనాలు ఎరుముగములు ఎన్న దర్శనాలు పూల గుర్రలకి పూల చెత్తులు పట్టుకొని పుట్టలు పుట్టింది పూలోక మద గంగా దొరికింది గాంభీర్యాలు ఎల్లమ్మనే ఎల్లు వచ్చేరా కాడ తమ్ముడు చూసిండు మల్లు అత్త ఎల్లమ్మ వచ్చేరా అక్కడ భగవంతుడు మల్లయ్య కళ్ళ చూసే రాఘవ రామన్న దైవమాయా తెలియదు రాఘవ రామన్న రమా చిన్నగా మెల్లంగానేమో వారు బయలు ఆ ఎల్లిరే రాఘవ రామన్న రమా ఎక్కడ పోతున్నావురా ఏం కష్టం వచ్చింది ఎందుకని పోతున్నావు తమ్ముడా అని అడిగింది అక్క రేణుక రేవుడి ఎల్లమ్మ నేను ఏమంట చెప్పాలి ఎందు చెప్పాలని అక్కగాళ్ళు మొక్కినడం మల్లయ్యా మధ్యల్ల పిల్ల బాల బౌరం మనరాని మాటలను దెప్పలని దెప్పని పెట్టిన దానికి సాటికి సముద్రి తోటికి యారాళ్ళు దేనికి పోతున్నా ఓ తమ్ముడ మల్లయ్యా నా తమ్ముడ మల్లయ్య మల్లు నిండు రొట్టె నిష్పెట్టి సగం రొట్టె కాశపడుతూ పోతున్నావు తమ్ముడు మల్లయ్యా ఇద్దరు వేళలో నేను చూడన్నారు మూడేట్ల నివసం చూడమన్నారు తమ్ముడు చేసుకుంటే ఏమైతుంది అక్క ఇద్దరు వేళలో వేసుకుంటే మరి ఈ పిల్లలతో మంచిగా మాట్లాడితే ఆ పిల్ల మందు పెట్టుతుంది అదే మందు పెట్టిందని ఇది కక్క ఒప్పిస్తుంది ఇదే మందు పెట్టుతున్నా అది కక్క ఒప్పిస్తుంది ఇద్దరు పొత్తులు నువ్వు సన్న సున్నములో పుల్లో అయితే శివాయి కూడా షీటి కొడతావు నేల కట్టడం కీటం పోతావు బొంగుల రథమే కూరంతా తిరుగుతావు చచ్చిపోతావురా అయితే దక్కో ఇద్దరు వెళ్ళాలు అయ్యయ్యో ఆ కలరాయి మాటలు దెప్పరాని దెప్పలు పెట్టింది ఇప్పుడు ఏమంటావు అక్క ఎంతసేపు చెప్పినా నీకు ఫస్ట్ భార్య ఇప్పుడు బౌరమ్మ ఉన్నదా బౌరమ్మ దగ్గరికే పోయి దాని దగ్గరనే ఉండిపో తమ్ముడు ఆడిదన్న మాటలు కలిగిపోవద్దురా ఆడవిల్ల మాటలు ఆలకించండి అక్క చెప్పంగా పోతే ఏం బాధ అయిద్దో అని ఆడవిల్ల మాట మరి కనుక ఆలకించైన మల్లయ్యా అరే వెనకైనా మరల పట్టనే దేవుడు మల్లల్లా అయ్యా అందరానే వచ్చిండే రామ ఓ రామ అయ్యా శ్రీజైల పర్వతము రాని వచ్చినాడు ఏం చేస్తున్నారో వదిన వచ్చి పూజ కట్టమనరా ఓ వదినే ఆహా మన అన్న మల్లన్న వచ్చిండు మళ్ళా ఎదుర్కొని రాపోవద్దునే సరే మంచిది అన్నది భగవంతుడు మళ్ళీ దగ్గరికి మళ్ళా మంగళారతి పంచమంగళారతి తీసుకొని పోయే వరకు అదే వంకర కాళ్ళు వరేనాడు మీద ఉన్నాడాట చేలు గుడి మీద కొంగలే బాగున్నాడమ్మా బాగున్నాడమ్మా గుళ్ళె పెద్దమ్మలు నేన్ననమ్మో నేన్ననమ్మా ఏట్ల మొదల బాగున్నాడమ్మా బాగున్నాడమ్మా ఎక్కుల పిల్లలు నేన్ననమ్మో నేన్ననమ్మా అమ్మడుకుండగా బాగున్నాడమ్మా బాగున్నాడమ్మా అమ్మట తొడ్డల నేన్ననమ్మో నేన్ననమ్మా దొంగలు గుడ్డల బాగున్నాడమ్మా బాగున్నాడమ్మా దుర్సాని బిడ్డలు నేన్ననమ్మో నేన్ననమ్మా చెక్క పేడల బాగున్నాడమ్మా బాగున్నాడమ్మా చేసిన బొమ్మల నేను
కట్టాను నేను కట్టాను వాడు ఓ నిలవేని ఇప్పుడు వాడిన పాట వాడాలే మల్ల వాడాము అమ్మ ఇప్పుడు వాడిన పాట ఏందే అట్లా కాదు బావా గుడి నిన్న నేను గట్లా అంటాను గుడివిది కొంగోలు నేను నా గుళ్ళె పెద్దమ్మోల నేను నా గుడివిది కొంగోలే బాగున్నాడు చెక్కపేడలో బాగున్నాడు చేసిన బొమ్మోలు నేను చేసిన బొమ్మలు నావు నువ్వు గట్ల కాదు బావా ఎట్లనే నేనే చెక్కపేడలున్నా చేసిన బొమ్మలు నువ్వు ఉన్నావన్నా దొంగని గుర్తుకోలే నేనున్నావన్నా దొరసాల కొడుకోలే నువ్వు ఉన్నావన్నా ఆవు నాకు ఇంద్రాలు చక్కగా ఆ భగవంతుడు మళ్ళీ అనరాని మాటలు అన్నది దెప్పరాని దెప్పల్ని పెట్టింది పర్వతాల దేవుడు భగవంతుడు మల్లికార్జున స్వామి పూజ కట్టమంటే అన్నదాన్ని మాటలు అంటూ తిరిగి సాటికి సౌతి తోటి యారాలు చేస్తే అక్క మాటలు పట్టుకొని వెనక మరిన గల మళ్ళా కూడా అన్నీ అంటది కుక్కతో గుండ్రాయి కడితే చక్కగా రాదు దీనికి సమితిని తెస్తానన్నాడు మల్లన్న పర్వతాల దేవుడు భగవంతుడు మల్లికార్జున స్వామి రాచవీర కమిటీ బుధమందు చేసుకొని చేతుల మంగదుడ్డు గొల్ల కట్టబెట్టుకోనైనా పర్వతము బండానే దేవుడు దిగిండు అయ్యా భగవంతుడు మల్లన్న దేవుడు మల్లన్న నీలమ్మ కొడుకు నిజ పుణ్యశాలి యాదిరెడ్డి కొడుకు వంశ పుణ్యశాలి భగవంతుడు మల్లికార్జున స్వామి పోతున్నాడు అమ్మో భగవంతుడు మల్లికార్జున స్వామి అడిగి పట్టిండు దేవుడే భోగులు మడవారిని రూపమెత్తినట మల్లన్న 700 గజ్జల్లాగులు ఎగుతున్నాయి 300 గజ్జల్లాగులు మౌతున్నాయి 50 మంది కట్టి మిరగల భుజాన వేసుకొని మల్లయ్య భగవంతుని రూపాన పోతున్నాడు దేవుడు దేవుడు భగవంతుడు మల్లికార్జున స్వామి పోతుంటే బంజల్ల పిల్ల బాల బౌరమ్మ సిరిసిల పరతమ్మండ మీద పొల పోస్తున్నదట ఎక్కడ నువ్వు గంగ అడ్డం గమ్మన్నదట అరే తల్లి ఏడు గంగల కాడికి దేవుడు మల్లయ్య అటువంటి సిరిసిల పరతం మీద బంజలన్న మాటలు అది పట్టుకొని దేవుడు పోతున్నాడు అమ్మో భగవంతుడు మల్లయ్య అద్దాన పడి లోపల రాగానే గంగాదేవి అడ్డం వచ్చిందట కొడుక మల్లయ్య మరి నీ భార్య కనుక బల్జల్ల పిల్ల బాలా బౌరమ్మ 7 మాల మీద పోస్తున్న సిరిసిల బండ మీద కనుక వెనుక మరి పొమ్మని చెప్పింది భగవంతుడు మల్లికార్జున స్వామి అనరాని మాటలను దెప్పరాని దెప్పలు పెట్టిన దాని ముఖం నేను చూడలేను గంగా గంగాదేవి సాటికి సముద్రం తోటి యారాలు దేనికి పోతున్నా ఎక్కడ పోవాలి ఎక్కడున్నది అయ్యయ్యో కుమారక నువ్వు ఎక్కడ పోయేది లేదు వెనుక మరి పోరా అని చెప్పింది గంగాదేవి ఇద్దరు వెళ్ళాలి తోడు మూడెట్లోని అవసందుడు కొడుకాయి అమ్మా మరి ఆయన ఇద్దరు వెళ్ళాలి చేసుకోలేదా కొడుక మల్లయ్య ఆయన వేసుకున్నాడు అంటే ఆయన 66 కాయకాల అజంగం 72 కాయకాల దేవజంగం అయ్యా ఆయన వేసుకున్నాడు కొడుక మరి నువ్వెట్ట జాత్తవురా అంటే మరి తల్లికి పోలింటే పిల్లకి సుక్కుంటుంది అన్నట్టు నాయన గర్భాన పుట్టినందుకు నేను కూడా అట్నే సాత్తానని చెప్పిండు కొడుక వెనక మర్రమానంగానే గంగాదేవి మాటలు పట్టుకొని వెనక మరి అదే మాటలు ఉన్నదట మళ్ళా వాటికి సౌందర్యం తెస్తా తోటి యారలు తెస్తానని మళ్ళీ పోతా ఉన్నాడే మల్లయ్య పర్వతాల దేవుడు మల్లన్న పర్వతాల దేవుడు భగవంతుడు మల్లికార్జున స్వామి బయలుదేరి అమ్మో భగవంతుడు మల్లయ్య అద్దాన పడి లోపలికి వచ్చినప్పుడు ఎవరి కళ్ళ చూసినారే మరి తట్లు ఏమి చేయాలి ఎందు ఏముందని కనుక బల్య చెల్లెలు బాలా బౌరమ్మ వద్దులారా మద్దులారా నేమేన మామలారు అల్లుడు మల్లయ్య ఎప్పుడైతే కనుక వలిగిపోతున్నాడు వెనక మలు అంటదమ్మో మరి వెనక మలుపు ఉన్నప్పుడు వద్దులు మద్దులు అద్దాన పడి లోపల మల్లయ్య ఓకురు రాకుండా అడివంత కల మెరిగిందాట అడివంత పెరిగినప్పుడు భగవంతుడు మల్లయ్య పోదామంటే గరికి తవ్వలేదు గాయి లేదు గండి లేదు గలవలేదు నేను ఎట్లా పోదు ఏమి ఎత్తున్నాడే అయిలేను మల్లయ్య కౌరెల్లి మల్లయ్య భోజన మల్లన్న గట్టు మల్లన్న వెనుకనే గండ్ర గొడ్డలు చేతులు పట్టిండి ఎర్రని గుడ్లకి ఎత్తుని కోపం తెల్లని గుడ్ల తెచ్చిన కోపం పిడిపిడి దంతవులు పిండి వడ కోరికిండు
విసమోడి పెట్టి మిన్ను వరకు చూసి ఏ తలగనంటాడే చూస్తానంటాడు దేవుడు మల్లయ్యరా దేవరాజు మల్లయ్యరా హందరపడి కొట్టనమంటేరా చెట్లను కూడా నరకనమంటేరా ఒక్క చెట్టు దేవుడు కొడుతుంటే రెండు చెట్లు ఉట్టనమంటేరా భగవంతుడు మల్లయ్య ఒక్క చెట్టు కొడితే రెండు చెట్లు పుడుతున్నాయి రెండు చెట్లు కొడితే మూడు చెట్లు పుడుతున్నాయి కొట్టి కొట్టి భగవంతుడు మల్లన్న వేసారిపోయిండు నేను అడవిని ఎట్లా కొట్టాలి అడవిలో తొవ్వెట్ల దొరకాలన్నాడు దేవుడే తనకి ఎక్కలేని కోపం వచ్చి తనస్తాం తన నెత్తిన పెట్టుకుని చిట్టెలకు అవతారం ఎత్తిండట చిట్టెలకు అవతారం ఎత్తి భూమిలో పోయిండు రాయమ్మో మరి భూమిలో పోయి కనుక భగవంతుడు మల్లయ్య పెద్ద ఏడు అవతారం ఎత్తుకుని ఆ ఏళ్ళరన్ని దగ్గరికిండట ఆ ఏళ్ళరంది దగ్గరకంగానే కనుక అడిమంత కింద పడ్డదట అడిమంత కింద పడగానే గాలి దేవుని పిలిచిండు మరి ఎప్పుడైతే అడిమంత ఒక దగ్గర కుప్పేపించిండు ఈ అడవి నా పేరు మీద కనుక ఏం అడ్డాన పడి లోపల అడిమంత కూల కొట్టినా కాబట్టి అడవి లోపల ఉన్న జంతువులకి ఏం చెప్పిండు అడవిలో ఉన్న పక్షులారా జ్వరాసులారా నేను ఇక్కడ అడవి గాల పెడుతున్నా అడవిలోకి వెళ్ళి మీరు వెళ్ళిపోండి అడవి మాది అడవి పుట్టినాడు మేము పుట్టాం మేము పుట్టినాడు అడవి పుట్టింది మేము కదలం మేము పోము అయ్యయ్యో చెప్పంగానే నెల్లు చెడంగా చూడాలన్నారే భగవంతుడు మల్లయ్య నేను నిప్పేడికి వెళ్ళేదేమన్నాడు కనుక వద్ది కట్టే మొద్ది కట్టే రెండు ఒక్క దగ్గర పెట్టి టమా టమా దెబ్బలు కొట్టి ముక్కలు ఏడుపుల్లో కొట్టింది దేవుడే పటల్ను దుమ్మిండట మరి 7 పుట్ల నిప్పే కూలింది అడవిదా ఆ 7 పుట్ల నిప్పు కూలిందాట 7 పుట్ల నిప్పు కూలగానే నిప్పంత తీసి అడవి మీద పోసిండు అడవి లోపల ఎక్కలేని మంట మండుతున్నది ఈ అడవి నేను ఉత్తగా పోని అని అన్నాడు నేను కనుకనేమి ఇలా అడవి లోపల అగ్గి బంతులు ఆడుతున్నాడు అగ్గి లోపల మరి నేను ఈ నిప్పు లోపల అగ్గి బంతులు ఆడపోతే కనుక నా పేరు ఒగ్గు భక్తులు పుట్టేంది వాళ్ళు గుళ్ళ ముంగల అగ్గి గుండాలు కట్టేంది అగ్గి గుండాలు పెట్టేంది అగ్గి గుండాలు దొక్కేది ఉన్నది నేను ఎలా అగ్గి దొక్కపోతే నా భక్తులు దొక్కరన్నాడు నా కుమ్ర వెళ్ళి మల్లయ్య ఐడవేరు మల్లయ్య దేవుడు మరి ఏనూరు గజ్జల్లావు లేపనార బంతి కట్టి ఏది వీర గొల చేతులు పట్టుకొని ఎప్పుడైతే భగవంతుడు మల్లయ్య అగ్గి గుండంబో అగ్గి గుండంలా దేవుడు దుంకేరే దేవుడు దుంకేరా ఏను డోలు ఏగన పట్టేనా 32 శివ సత్తులా దేవుడు ఎంబడి పెట్టేనే అగ్గి గుండాలు దుంకన పట్టేనే దుంకన పట్టేనా ఎప్పుడైతే అగ్గి గుండాలు దొక్కుతాడు భగవంతుడు మల్లయ్య అగ్గి గుండాలు దొక్కిండాట అదే అగ్గి లోపల 5 రోజుల పసిపిల్ల వాడే కనుక మల్లయ్య ఎక్కడ ఉన్నాడు రెక్కలున్న పక్షులన్నీ శివపురం లేచిపోతున్నాయి అట రెక్కలు లేని పక్షులన్నీ వెనుకనేమి అగ్గి లోపల వాడు చచ్చిపోతున్నాయి అయ్యయ్యో భగవంత రెక్కలున్న పక్షులను లేచిపోయి శివపురం మీద ముత్తటేసుకుని ఆడ కూర్చుని ఆడ శంకరుడు సూర్యుడు కనపడతలేడు చంద్రుడు కనపడతలేడు శివపురం మీద ఎందుకొండ శివగంగాధరుడు ఏకశిలాద్రి ఏమంటాడమ్మ పక్షులని ముత్తడేసుకొని ఏడుస్తుంటే తుఫాను పడ్డట్టు మరి డల్లు తుఫాను పడ్డట్టు పడుతున్నదట శివశంకరుడు ఏమి చేతు ఎందు పోదు ఏదెవరి కన్నీరు కావచ్చు ఎవరు ఏడుస్తుండొచ్చు ఏం కష్టం రావచ్చు పక్షులను వచ్చి ముత్తడేసుకుని అని చెప్పి చేతులంజన వేసుకొని ఆకుపడన చేసిండు 6 చేతులంజన వేసుకున్నాడు కుడికాంటి కాటికి ఎడమకాంటికి సూర్మ పెట్టుకొని ఆవో అని హనుమంతుని పిలిచి అంజనమ్ము చూడబట్టనే దేవదంగమయ్యా ఆ చూడుదంగమయ్య ఎప్పుడు అంజనం లోపల చూసిండు దగ్గర తూర్పున టుల్లాని పరుడ బల్లాని ఉత్తరాన ఉరుగొండ దక్షిణ ధర్మపురి 4 రాజ్యములలో ఏమి లేదు కొడుకు
మల్లికార్య స్వామి అడివంతా కొట్టిండు, అడివంతా గాల పెడుతుడు, అగ్గిపోరడు అయింది. శివపురం వచ్చానంటే ఎంత బాధ అయిద్దో అనుకున్నాడు. ఇక ఎవరిని తోలాలి, ఏ దేవుని తోలాలంటున్నాడు. అమ్మా విష్ణుదేవా నువ్వు పోతావంటే నా నుంచి కాదంటున్నా, బ్రహ్మదేవా నువ్వు పోతావంటే నా నుంచి కాదంటున్నా, నందీశ్వరుడా నువ్వు పోతావంటే నా నుంచి కాదంటున్నాట. ఏ దేవుని బొమ్మన ఏ దేవుడు ఓడాయే, ఎవరి రోజు ఏమి చేస్తున్నా ఆలోచన చేసుకుంటా కనుక శివుడు దంగమయ్యా, శివుడు దంగమయ్యా మరి ఏమంట ఉన్నాడు, ఏ వెళ్ళదు దోలాలి, ఎక్కడ పోదు ఏమి చేతనంటున్నాడు. భార్య పార్వదేవిని తోలిస్తానని చెప్పి నందానాలో గిల్లా దగ్గర వచ్చినాడు. లింగాలు చంద్రగా వస్త్రాలు ముందర పుదగడుతున్న మెత్తుపోత రుద్రాక్ష మదండ వేరీలు మోయగా గనగన గనగన గంట కొట్టనే దేవదంగమయ్యా, ఓం బోమన చెక్కు పట్టను రామో రామో అయ్యా అయ్య వినంటాయి ఉన్నాడు అయ్య సంగమయ్యా, శివుడు దంగమయ్యా పార్వతమ్మ ఇంటి ముందుకు వచ్చి గనగన గనగన గంట కొట్టి బొమ్మను శంకు పట్టగానే పార్వతమ్మ కళ్ళ చూసింది. అటువంటి పార్వతమ్మ రాయి భూషణాల రంభ పార్వతమ్మ ఎట్లా వస్తున్నదమ్మా, దేవి పార్వతి బయలు వెళ్ళినది, ఐవాటి ఐవాటి పంచమంగళాల చేతులు నివాళి పట్టుకొని రానే వచ్చానమ్మా. అటువంటి తర్వాత కళ్ళ పడ్డ శంకరుని నాదుని కళ్ళ చూసింది, తెచ్చిన నీళ్ళతోని కాళ్ళు కడిగింది. నాదా ప్రాణేశ్వర ఏమి సంగతి ఏం వాళ్ళ గాని వాళ్ళ ఎందుకంటే వచ్చిన ఎవరు వచ్చిన పాలివాడు ఎవడు పగవాడు ఎవడని అడగగా ఏమి చెప్పుదు కదా, కొంగులోన లింగమా కోటయ్య కాడ నెత్తి విధి సూర్యుడ నిలబడిన కాడ నాదా సంగీత లింగమ ఆచారమంతుడా కొంగుల బంగారం కోటయ్య లింగమ నాయ్యో జగమయ్యా. ప్రాణేశ్వర ఏం వార్త కలిగింది ఎందుకంటే వచ్చినమంటే మన హరి మన ఇడికో దగ్గర మన కొడుకు మల్లికార్య స్వామి అగ్గిబంతులు ఆడుతున్నాడు. కొడుకును వెనకకు మలపాలంటే ఏ దేవుని తోలిన ఏ దేవుడు పోతలేడు, మన కొడుకు కనుక అగ్గిబంతులు ఆడుతున్న పోయి మలపో మనంగానే శివపురం తీసుకురాకు, శివపురం తీసుకుపోతే స్విచ్ పెడతారు, మరిపురం మంట పెడతారు, కర్ర పెట్టారు, గౌతం కాయిస్తాడు, వాడిని అక్కడికి వెళ్ళి అక్కడనే తోలిరామని చెప్పగా పార్వతమ్మ కొడుక మల్లయ్య నీకు ఏమి కష్టం వచ్చరా రామల్యో, చల్ల గురికి లోపల చల్లబోసి అయ్య తాను పై వెళ్ళినాదే పార్వతమ్మ, చెవి కష్టం వచ్చ కొడుక నామల్యో, అమ్మ ఈడికోగ దగ్గర యాడికొచ్చి అగ్గిగుండం దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో అగ్గిగుండం లోపల అగ్గిబంతులు ఆడుతున్నాడు. అగ్గిబంతులు ఆడుతుంటే నా కొడుకు మల్లికార్య స్వామి సల్లబడి నా దగ్గరికి ఎట్లా రావాలని చెప్పి సల్ల గురు ఇలా సల్ల పోసి సల్లసలని పాట పాడతా, మరి నా పేరు ఒగ్గు బతుకులు పుట్టేది పెరిగేది వాళ్ళు కూడా సల్ల సల్లని వాడని పాట పాడతారు. ఇల్లు నిండంగానే సల్లసలని వాడ రాదు మల్లయ్యో సాయమై ఉండాలి మైదారుడా, లింగమైన వస్తే రాదు మల్లన్నా నిన్నెత్తుకుంటారా మైదారుడా, సంగమైన వస్తే రాదు మల్లయ్య జనమేలుకుంటారు మైదారుడా, నెత్తి ముట్టల చూసి రాదు మల్లయ్య నెలకొల్ల దేవుడు మైదారుడా, ఇవాళ ఈ పొద్దు రాదు మల్లయ్య ఎవరెవరి ఇళ్ళ మైదారుడా, కాదురు వారింట రాదు మల్లయ్య ముచ్చాల గద్దెన మైలారుడా, ముచ్చాల గద్దెన రాదు మల్లన్న ముందు పూజలు కోరు మైలారుడా. భగవంతుని మల్లికార్య స్వామిని పార్వతమ్మ ఇది విధంగా ప్రార్థన చేయగా దేవరాజు భగవంతుడు మల్లయ్య కళ్ళ చూసిండే, మరి మా అమ్మని అడిపించింది అట్లా లాభం లేదు, తన 5 లక్షం ఇస్తామో వెనక సల్లకు గురి లోపల తేలిండు. ఆ సల్ల గురి లోపల ఎప్పుడైతే తేలిండో పార్వతమ్మ సల్లకిల్ల కొడుతుంటే చేతికి దొరికిండాటో, నా కొడుకు నాకు దొరికిండని ఒళ్ళె పెట్టుకొని పార్వతమ్మ మరి అగ్గి ఎట్లా చల్లారాలని తెచ్చిన సల్లతోటి వెనుక నిప్పు చల్లారిపింది.
కోడి లోపల ఎత్తుకొని కొద్దిగా అంత దూరం పోతే భగవంతుడు మల్లయ్య కన్న చూసిండు నేను మా అమ్మ ఓళ్ళు ఎక్కలేని బరువు అయితా మరి మా అమ్మ నా మీద భక్తి ఉండి మా అమ్మ ఎత్తుకపోతుందా ఇష్టమా నా కొడుకు ఎక్కలేని బరువు అయిందని కింద వారేసిపోతుందా అని చూస్తానన్నాడు తల్లి పార్వతమ్మ ఎత్తుకొని పోతే నేను అడ్డడోడ్ల బరువైండు అడ్డడవై బుడ్డడోడ్ల బరువైండు బుడ్డడవై కుండడోడ్ల బరువైండు ఓడి లోపల కుండడోడ్ల బరువు అయినప్పుడు కొడుక మల్లయ్య ఈ బరువు మొయ్యలేనరా నా ముంగల నిజ రూపం ఎత్తమని తల్లి అన్నదాటో భగవంతుడు బాలికాల స్వామి మొయ్యలేరా కొడుక నిజ రూపం ఎత్తమన్నప్పుడు తన హస్తం నెత్తన పెట్టుకొని తల్లి ముందల తేలిండు దేవుడు మల్లయ్య తల్లి ముందల తేలిండు దేవుడు మల్లయ్య ఎక్కడ పోతున్నావు ఏమి కష్టం వచ్చింది ఏడికి పోతున్నావురా ఏమంట చెప్పాలమ్మా ఏమైంది కుమారక బల్జల్ల పిల్ల బాలబౌరమ్మ లగ్గం చేసుకుంటానరా అని మాటలు తెప్పరా అని తెప్పని పెట్టింది వంకరి కాళ్ళు ఒరేనాడు విషవ గొల్లని నీకు నేను సంసారం చేయను దానికి సాటికి సమితిని తోటికి యారాలు తీసుకురానికి పోతున్నాడమ్మా ఓ కొడుక మల్లయ్య నా కొడుక మల్లయ్య సిరిశల పర్వతం మీద అదే శృంగారం శివపురం మీద నేనే శృంగారం ఉన్నారా నాయనా మా ఇద్దరికిట శృంగారమైన వనితలు పుట్టలేదు పుట్టినా దక్కలేదు గాని అన్నది కుమారక అన్నది ఎక్కడ పోతున్నావు ఏమి ఎత్తున్నావు కుమారక నీ గనక సాటికి సమితి గురించి పోతున్నావా వెనుక మరిపోరాదు కొడుక ఒక్కనాడికైనా పోనీ ఈడికి ఒకసారి గంగదేవి చెప్తే అట్లా మరిపోయినా రేణుకెళ్ళమ్మ చెప్తే అట్లా మరిపోయినా మాట పోతే గట్టి అన్నది మూడోసారికి నేను మరణాన్ని వెళ్ళినా ఆ భగవంతుడు మల్లయ్య తల్లిని ఏమడుగుతున్నాడు నాకు తగ్గ పిల్లారే ఎక్కడున్నదమ్మా నాకు కూడా చెప్పావు తల్లి పార్వతమ్మ తల్లినైనా అడిగింది రాజు మల్లయ్య కొడుక మల్లయ్య నా కొడుక మల్లయ్య నీకు తగ్గ పిల్ల కావాలన్నారా వాళ్ళు కొడుక మల్లయ్య నీకు తగ్గ పిల్లని చెప్పమంటవా దగ్గర ముదు ముదు రేపల్లె ముద్దుల రేపల్లె రేపల్లె వాడల్ల మాధవసాని అన్న బిడ్డ అటువంటి మారబోడిగా అన్న బిడ్డ పౌడి కాళ్ళ మరి కనుకరేమో ఆడవిల్ల కేతమ్మా అదే పొడి మంచిగా ఉన్నదిరా కొడుక మల్లయ్య అయ్యా గా పిల్ల కేతమ్మా దేవి కేతమ్మా పొల్ల మంచిగా ఉన్నది ఆడవిల్ల కేతమ్మా 7 ఇదే కన్నా 7 రూపులు ఎక్కువ ఉంటది కొడుక మల్లయ్య అయ్యో భగవంతుడు మల్లన్న సరే మంచిదన్నాడు దేవుడు మల్లన్న అయ్యయ్యో కొడుక మల్లయ్య నువ్వు గరికే గొల్లలు ఇళ్ళ ఈగలమ్మ దాలి ఇళ్ళ ఉరియాల దోమలమ్మ దాల దొడ్డ ఉరియాల 12 ఏళ్ళ ఇరుటాలు ముందాలి కొడుకు కానీ కష్టం అవుతుంది లేని శరవత్తు ఏ కష్టం వచ్చిన తల్లి పార్వతమ్మ నా చేయరా నాయనా ఎప్పుడైతే కనుకనేమి ఆ తల్లి పార్వతమ్మ విధానంగా చెప్పింది రేపల్లె వాడలో నీకు దగ్గర పిల్లు ఉన్నది నువ్వు పోయే ముందు కనుకనేమి సలివాడ పులివాడ జాంబవుల వాడబోలే జాంబవుల వాడబోయి కనుక వరదోలు వరచలా డబ్బకీలు సంచి తగురమ్మో చెప్పును తగులకుండా మిగలకుండా చేపించుకొని రిటాలు వందు మరి చెప్పింది భగవంతుడు మల్లయ్య సరే మంచిదన్నాడు కనుకనేమి అక్కడ పార్వతమ్మ కుమారక అక్కడికి వెళ్ళే వాళ్ళు వస్తురు చూడు అని భగ్నపడ మరి బ్రహ్మాండం మరి శివపురం వెళ్ళిపోయింది పార్వతమ్మ భగవంతుడు మల్లయ్య ఇరుటాలు ఎట్లా వందు ఏమి చేస్తున్నాడు దేవుడే వెళ్ళగలికే సలివాడ పులివాడ జాంబవుల వాడకు వచ్చిండాట వంకరి కాళ్ళు వరినడు వేసుకొని జాంబవుల వాడకు వచ్చినప్పుడు జాంబవులు దేవుడు అంతా గుర్తుపడతలేరు ఎవరయ్యా నువ్వు ఎందుకు వచ్చిన ఈగల పురుగులు ఇప్పటి వెళ్తున్నాయి ఆ ఈగల పురుగులు వచ్చి మా శిలపై శర్మాల మీద పడతాయి చెప్పులన్నా ఇయ్యరా చెప్పులు చేసిస్తారా నాకు చెప్పులా చెప్పులున్నాయిరా ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఇగో ఈ చేతుల పైసలు పెడితే చేత చెప్పులు ఇస్తాం భగవంతుడని వాళ్ళకి తెలుస్తలేదు కనుక వాళ్ళ కనుక మల్లయ్యని కూడా దెబ్బలు కొట్టి ఎల్ల కొట్టిరాడు భగవంతుడు మల్లయ్య జాంబవుల వాడ కనుక కొద్దిగా అంత మహిమలు చూపెట్టిండు దేవుని బాధ గడగడ వణికినారే వరదోలు వరుసల డబ్బకిల్లి సంచి తగురమ్మో చెప్పులు తగరకుండా మిగలకుండా ఏపించి మల్లన్న చేతికిచ్చిన నాయమ్మా మరి చెప్పులు
తీసుకొని వచ్చిండు భగవంతుడు మల్లయ్య ఊరు పనుడు భగవంతు ముద్దు ముద్దు రేపల్లె ముద్దుల రేపల్లె కనక రేపల్లె కనక రేపల్లె రేపల్లె పనుడు భగవంతు కొరడ జమ్మ చెట్టు మీద పెట్టిండు ఆ రేపల్లె వాళ్ళ కనుక తీరు గొల్ల తిరుమందర గొల్ల గంపదింపుడు గొల్ల గంగెర్ల గొల్ల సాధనం గొల్ల సుధనం గొల్ల ఒడిచాటు గొల్ల వరంసాటు గొల్ల నా ఏ గొల్ల ఎర్ర గొల్ల కులము లోపల నేను ఇంటాలు ఉంది నీకు ఎట్లా పోవాలి ఎట్లా కాగితం రాపించుకోవాలని భగవంతుడు మల్లయ్య తన ఎత్తున పెట్టుకొని జంగమేషం కట్టుకొని మాధవ సాంది కనుక 7 కమ్మల 3 తుట్ల గుడిసె ముందడికి వచ్చిండు రామో రామా గనగన గంట కొట్టేనే జంగమయ్యో బొమ్మవున శంకు పట్టే రాసుకుడు జంగమయ్యా తండ్రి పట్టిన శంకును కొడుకు పట్టినాడు మల్లు ఆ తండ్రి జంగమయ్య ఏ విధానంగా జంగవేషం కడతాడో కొడుకు కూడా గదే విధానం జంగవేషం కట్టుకొని ఆదోసారి ఇంటి ముంగడికి వచ్చి గనగన గంట కొట్టి బొమ్మను శంకు పట్టి ఏమంట విన్నాడు శంభో భవతి భిక్షాందేహిం అన్నంతసేపట్ల గాతల్ని మాధవసాని ఏమి పెట్టాలి ఎందుకు వచ్చిన ఇంటి ముందడికి అన్నదమ్మా షాట్ల కొంచెమంతా అటువంటి కలిగిన మాధవసాని అయినా కొడుక భవతి భిక్షాందేహి మా ఇంటికాడ ఏముందని వచ్చిన బిడ్డ ఇల్లు గుడిసె తెలుగు ఇల్లు చెప్తా ఇల్లు తెలుగు నేను చెప్తాను పెట్టకపోతే నీ గుడిసెగాల పెడుతున్నాను అమ్మోని కాల్మొక్త బిడ్డ ఏం పెట్టాలి బిడ్డ ఏం లేవు నా ఇంటి ముందట తెల్లారంగానే ఇంటి ముందరికి వచ్చిన నువ్వు ఒక్కదాని బుక్షం పెట్టకపోతే ఊరంతా బుక్షం పెట్టరు అట్లనా ఇంట్లో దుమ్మున్న ఊడుచుకొచ్చి పెట్టు అదే దుమ్మురా పడవయ్యా మల్లయ్యనా ఓ జగమయ్య ఇగో దుమ్ము తెచ్చిన ఓం శంభో హర మాదేవి వరాలు ముఖ్యాలు అవుగాక అమ్మో వరాలు ముఖ్యాలైన నేనేం చేసి అందువల్ల పెద్ద కుండలో పోసింది ఏమి లేవయ్యా ఇంట్లో ఏమి లేకపోతే గుడిసెగాల పెడుతున్నాను ఏమి నీ ఇంట్లో లేకపోతే పొయ్యిల బూడిద ఎత్తుకొచ్చి పెట్టు అదే నాకు మోక్షం నీ మీద మానవయ్య ఎక్కడికి వెళ్ళి వచ్చిండు అన్ని వరాలు ముత్యాలు చేస్తుండు అటువంటి పొయ్యిల బూడిద ఎత్తింది వండినాడు పొయ్యిల బూడిది మస్తు ఉంది పొయ్యిల బూడిది పెడతానని పొయ్యిల బూడిది ఎత్తుకొని వచ్చింది పొయ్యిల బూడిది వరాలు ముఖ్యాలు అవుగాక శంభో మోరార మహాదేవ చిన్న గుండల ఆవోసన ఏము లేవు దంగమా ఏమి లేవు మా ఇంట్లో వెళ్ళిపో ఏము లేకుంటే ఎత్తంగా పొయ్యంగా దించంగా ఎక్కడన్నా 4 ఇత్తులు పడ్డాయి ఆ ఇత్తులు తెచ్చిపెట్టు లేకపోతే నేను గుడిసెగాల పెడుతున్నా మరహరమాదేవ శంభో అమ్మో అమ్మ నీ కాల్మొక్త అని చెప్పి మరి పొయ్యంగా తీయంగా కొన్ని మిగిలిన సాట కొమ్మలు పోసుకొని అయ్యా పడవయ్యా దంగమయ్యనా దిగవాదు దంగమయ్యనా నీ చేత నేను బుక్షన్ తీసుకోమంటున్నావు బుక్షన్ తీసుకుంటా గాని నేను ఒక్కటి అడుగుతా నీకు కోపమా ఏం కోపం అడుగు కొడుకు అడుగు నియోజ అంటే అలా అడిగితేనే మంచిగా ఉంటది ఏం కోపం బిడ్డ నాకు అడగొచ్చునంటవా అడుగొచ్చు నీకు ఇంటోళ్ళు ఏందారు బయటోళ్ళు ఏందారు ఇంటోళ్ళు అంటేంది బయట వాళ్ళు అంటేంది నీకు తెలియదంటావు కోప్పడకమ్మా నీకు తెలియదు నాకు చిన్న కోపం రాదు మా ముసలోడు ఈడికే తగనోడు ఏందో నువ్వేటో అంటున్నావు ఇంటోళ్ళు అంటే బయట అంటే నీకు తెలియదు ఇంటోళ్ళు అంటేనేమో కొడుకులు బిడ్డలేమో బయటికి ఇస్తారు పోతారు కాబట్టి బిడ్డలు ఏందారు నీకు కొడుకులు ఏందారు కొడుకులు బిడ్డారు నీకు ఎంత మందమ్మో పూజలు చెయ్యంగా అతిక పూజలు చెయ్యంగా లేక పుట్టింది నాకు ఒక్కతే బిడ్డ కొడుకులు అసలే లేరు జంగమా మీ జంగం వల్ల అదృష్టాన్ని పోరి పుట్టింది ఆ పోరి పుట్టింది ఆ గద్ద బావతా నేకులొడక పోయింది లేదు నేను వచ్చిందే గందుకు ఎందుకంటే నీ బిడ్డ చేత భిక్షం తీసుకోనీకి అందుకే రండి నేనేటో అర్థం చేసుకున్న కొడుక తొందరగా కనుక నేను పెడతా తీసుకొని పో బిడ్డ అన్ని అయిందని అన్ని పోయిందా వచ్చి కుక్కల ముండ దరిద్రం ఉండ తోట భిక్షం తీసుకో పెట్టరాదా అది కూడా అట్నే ఉంది నేను తీసుకోను నువ్వు వచ్చావు నా పెట్టలేను నా చేత పెడితే తీసుకోడు మేము మన అన్ని అయిన మాట అన్ని పోయిన మాట పెడితే 80 ఏళ్ళ పెద్ద మనిషి భిక్షం పెట్టాలి లేకపోతే 12 ఏళ్ళ పట్ట వయసు పిల్ల పెట్టాలి ఎవరిని బద్రాడా ఎవరితో పెట్టి ఎవరు పెట్టగాళ్ళకే మోక్షం అంటుండు కొడుకు పెడితే మీ
నీకు మిద్దెలు మేడలు కలుగుతాయి, భవంతులు కలుగుతాయి. మా జంగం వల్ల పాదమే అసంటి పాదం. అట్లనా సరే మంచిదని చెప్పి నా బిడ్డను తోలుకొస్తారని బావ శివగొండ దగ్గర కురికింది. ఓ బావా ఏందే మాసి మున్పటోలు వస్తలేవు. మాసి అటవి ఆడ మాసిన్నయ్యా ఏమా మున్పటోలే మునుపు అంటే పోరు లేకుంటే సడాగుంటే ఎట్లా వచ్చినా నడిచింది. ఇప్పుడు కాళ్ళ ఎత్తుతా పోరైంది బాబా రానికి ఆడైతుంది. నేను పొల్లని తోలుకపోతాను మమ్మీ నీ అమ్మ గౌరవం కుంకుల పంటే కళ్ళ పెద్ద నాయన పెద్దమ్మ దాన్ని బిడ్డ నాకు చేతలు అయితే బాబు పెద్దమ్మ అంటమో మీ అమ్మ దాన్ని మీ పెద్దమ్మ పెద్దమ్మో నీ అమ్మ నాన్నమో నన్ను నన్నకు బిడ్డ మీ పెద్ద బాబు నన్ను బాగా నన్ను అన్న అయ్యయ్యో బండారు మాదసారి బిడ్డను తీసుకొని వెళ్ళిపోతామని వరికటర్రకి ఎర్రగొల్లు వరికటర్రకి గతల్లి బిడ్డలే వారి బయలు వెళ్ళిరమ్మో గతల్లి బిడ్డలే ఏడు కమ్మలాది ముడుతుట్ల గుడిసెకాడికి వాళ్ళైన వచ్చినారు. మరి ఏడు కమ్మల ముడుతుట్ల గుడిసెకాడికి వచ్చిరి. అమ్మాయి జంగమయ్య భిక్షం పెట్టమంటున్నావా? పెట్టాల బిడ్డ. అమ్మాయి ఏమన్నా అంటాడమ్మా? ఏమన్నాడు బిడ్డ? ఎందుకంటాడు బిడ్డ? సరే మంచిదన్నది అడవిళ్ళకేతమ్మ వరాలు ముత్యాలు చాడకొమ్మలు పోసుకొని జంగమయ్య దగ్గర రాని వచ్చినది. పడవయ్య జంగము వరహలు ముఖ్యాలి పెట్టమో. ఏమైంది బిడ్డ? ఏం పో ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి ఉసుక్కు అన్నాడు. కన్ను రంగమయ్య ఏమో నా బిడ్డనే అట్లా అన్నమాట. ఎందుకు ఎట్లన్నానమ్మా? ఏదో బాదారు మూసా బాదారు తెరిచి ఉసుకు అన్నమాట. ఏంది ఉసుకు అన్నాడు కాదు, మా జంగమల్ల పద్ధతి. అమ్మటాలకు వచ్చి తెల్లారంగా వచ్చి నీ ఆకిట్లు పడ్డా నెత్తి మీదకి ఎండ వచ్చింది కాబట్టి చెమటలు తుడుచుకున్నా. కానీ నీ బిడ్డకు నేను కన్ను కొట్టలే, నీ బిడ్డను ఉసుకుమానా నేను. అయ్యో నువ్వు అసలు పెట్టమని తొందరగా పోతా. సరే మంచిదన్నది కేతమ్మ గారికనేమి దానం భిక్షం తీసుకొని వచ్చి జంగమయ్య దానం పెడుతుందో. అడవిలో నేను వాటిలో భిక్షం పట్టబోను. పడతావయ్య భిక్షము? నువ్వు కట్టుకున్న కాయసిన దట్టించి కాశ పోయాలి, చికెన్ కూడా ఇప్పాలి, శివుని ప్రార్థన చేయాలి, రైకముడు ఇప్పాలి, రామ ప్రార్థన చేయాలి. శివ శివ అనుకుంటా కిలకిల నవ్వుకుంటా భిక్షం అన్నా పెట్టావే రామో రామా. సరే మంచిదన్నదమ్మా కట్టుకున్న పక్షిని దట్టించి కాశ పోసి కనుక శిఖముడి పిసిను భారత చేసి రైకముడి భ్రమణ భారత చేసి పడపాటు సంగమా భిక్షమన్న పట్టు. అటువంటి శివుడు సంగమయ్య ఏమంటున్నాడైనా ఆ బాల వచ్చి భిక్షం పెడుతుంటే సంగమయ్య ఏమంటాడమ్మా? వవ్వారే సుందరి ఏమి లాయిరుంది, కీలు మత గిండాలు మెత్తలు మత లోకులు మెత్త అరికాలు మత ఆవులు మందల సమీగాలు మొత్తం మిద్దలు మేడలు కలగా ఎత్తుకు సంబులు శ్రీకారంబులు సంగడి బొంగరములు కోరసింహ మజ్జంబు కీటకి కోమలాంగి నడుము అమ్మాయి ఇంటిని వందల జన్మ ఎందుకు రామో రామా. సంగమా సంగం వచ్చిన సంగమ ఏం చూడబట్టనమ్మా? బాల మంచిగున్నది మరి గనకరే అటువంటి రైకముడి ఇప్పినప్పుడు గనకరే అటువంటి రొమ్మున పాడ చూసిండు, శిఖముడి ఇప్పినప్పుడు ములిసిగా చూసిండు, ఎంటికలు గనకరే అటువంటి పాపడ పలుగు చూసిండు, 32 కీడలక్షణాలు చూసిండు నమ్మో. 32 కీడు నక్షరాలు చూసి శివుడు దంగమై ఏమంటాయి ఉన్నాడమ్మో. ఈ పొల్ల బాగున్నదని చెప్పి అటువంటి భిక్షం తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. ఆ దంగమయ్య వెళ్ళిపోయిండమ్మా. పోయింది గాని అయ్యో ఒక ముచ్చట అడిగేది ఉండే. ఓ జంగమయ్య, ఓ